గాడ్. హల్లెలూయా. మన దేవుడు చాలా గొప్ప దేవుడు. ఆయన మహోన్నతమైన గొప్ప దేవుడు. ఆయన యొక్క నామాన్ని బట్టి మనం స్తుతించడానికి ఎంతో ధన్యులం. దాని గురించి ఒక మాట చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 5వ వచనం. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడండి మన దేవుడు. సర్వాధికారి అయిన దేవుడట. రెండవది నిరంతరము స్తోత్రార్హుడట. అబ్బా, గొప్ప దేవుడు. నిరంతరము స్తోత్రార్హుడైన మన దేవుణ్ణి మనం ఎంతసేపు స్తుతిస్తున్నాం అమ్మా. దేవుని బిడ్డలమైన మనం దేవుని నిరంతరము స్తుతించాలి. ఆయన సింహాసనాన్ని మనతో పాటు వేసుకుంటూ ఉండాలి. మన దేవుడు మనకి తోడై ఉండి మనతో పాటు ఉన్న దేవునికి మన సింహాసనము వేసుకోవాలి. ఇశ్రాయేలీయులు చేయు స్తుతి స్తోత్రముల మీద దేవుడు ఆసీనుడై ఉన్నాడంట. ఇశ్రాయేలీయులు అంటే దేవుని నమ్మిన జనాంగము, దేవుని చేత ఆశీర్వదించబడిన జనాంగము, దేవుని చేత పేరు పెట్టి పిలువబడిన జనాంగమైన మనం దేవుణ్ణి స్తుతించుకుంటూ ఉండాలి. ఇప్పుడు మా అమ్మగారు స్తుతులను చెల్లిస్తుండగా నీకే స్తోత్రం అని మీరందరూ ఏకీభవించండి. మీకు ఆ స్తుతుల పుస్తకాలు కావాలి అన్నా ఆ స్తుతులు సీడీ రూపంలో కూడా చెయ్యడం జరిగింది. ఆ సీడీలు కావాలన్నా మీరు మాకు ఫోన్ చెయ్యండి. మేము మీకు ఆ స్తుతుల పుస్తకాలు సీడీలను పంపడం జరుగుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. దేవుడు 2 మాటలు మీతో మాట్లాడమని చెప్పారు. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 25 నుంచి 27 వరకు చదువుకుందాం. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుతూ కీర్తనలు పాడుచుండిరి. ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను. చెరసాల పునాదులు అదిరెను. వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను. అందరి బంధకములు ఊడిపడెను. హల్లెలూయా. వెంటనేనంటమ్మా, వెంటనే అందరి బంధకములు తెరుచుకున్నాయి, ఊడిపడిపోయాయంట. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలను దేవునికి ప్రార్థన చేసిరి. పౌలు శీలలో దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడంట వారికి ఉన్న బంధకాలు ఊడి పడిపోయాయంట. మనం కూడా ప్రార్థన చేసుకున్నప్పుడు మన కష్టాలు, మన శ్రమలు, మన బాధలు అన్నీ వాటంతట అవే ఎలా తొలగిపోతాయో కూడా మనకు తెలియదు, కానీ అలాగా దేవుడు తొలగించేస్తాడు. హల్లెలూయా. తర్వాత అంటున్నాడు, చెరసాల పునాదులు అదిరెను. వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను. చెరసాల పునాదులు అదిరిపోయాయంట. వెంటనే తలుపులన్నీ, మీకు శ్రమ అన్న తలుపులు మూసుకుపోయి ఉన్నాయా? రావాల్సిన డబ్బులు రాకుండా ఉన్నాయా? ఏ పని జరగకుండా ఆగిపోయి ఉందా? ఎక్కడికక్కడ బంధకాలతో ఉండిపోయాయా? ఈ రోజు మీరు ప్రార్థన చేయండి. ఆ బంధకాలన్నీ, మూసుకుపోయిన బంధకాలన్నీ తెరుచుకుపోతాయి. ఈ రోజు నుంచి అద్భుతాలే జరుగుతాయి, ఆశీర్వాదాలే మీ కుటుంబాల్లో జరుగుతాయి. మూసుకుపోయి ఉన్న తలుపులంట తెరుచుకున్నాయంట. హల్లెలూయా. దేవుడు కలగజేసుకుంటే వెంటనే తలుపులు తెరుచుకుంటాయమ్మా. కష్టాల్లో ఉన్న, శ్రమల్లో ఉన్న, బాధల్లో ఉన్న, మీ అనారోగ్యంతో ఉన్న అన్ని ఆశీర్వాదకరంగా మీరు ఉండడానికి దేవుడు సహాయం చేస్తాడు. హల్లెలూయా. గొప్ప సహాయం మీ ద్వారా దేవుడు చేయడానికి సంసిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. కనుక మన శ్రమల్లో, బాధల్లో మనం ఏం చేయాలంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. ఆయన సన్నిధిని మోకరించాల. ప్రతిరోజు ఆయన సన్నిధిని అడగాల. ప్రభువా, మేము ఈ స్థితిలో ఉన్నామంటే మాకు ఏది తక్కువగా ఉంది, ఏది పొదువుగా ఉంది, మా ప్రార్థన ఎక్కడ మేము తప్పిపోతున్నాం, ఎక్కడ నీ సన్నిధిలో మేము పొరపాటు చేస్తున్నాం నాయన అని మనం అడిగినప్పుడు, మనం ప్రార్థించినప్పుడు మనకే అనిపిస్తుంది, ఈ విషయంలో మేము తప్పిపోతున్నానేమో, ఈ విషయంలో దేవుడికి దూరంగా ఉన్నానేమో, ఈ విషయంలో దేవుడు ఈ కార్యం నాకు చేయటం లేదేమో, ఇది ఈ రోజు నుంచి నేను వదిలేసుకుంటాను అని ఒక తీర్మానం చేసుకుంటే వెంటనే మీ కష్టాలు, శ్రమలు, బాధలు తొలగిపోతాయి. మీరు అద్భుతాలు చూడటమే, మీ ప్రతిరోజు మీరు అద్భుతాలు చూసే రీతిగా దేవుడు మీకు సహాయం చేస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. స్తుతులు చదువుకుందామమ్మా. జీవనది నీకే స్తోత్రం. తప్పిపోయిన కుమారుణ్ణి చేర్చుకున్న దేవా నీకే స్తోత్రం. సమస్తమును మాతో ముందుగా చెప్పిన దేవా నీకే స్తోత్రం. మా కోసం చింతించే దేవా నీకే స్తోత్రం. ఉపమాన రీతిగా మాట్లాడే దేవా నీకే స్తోత్రం.
పరిశుద్ధాత్మలో బాప్తిసమిచ్చు దేవా నీకే స్తోత్రం. బోధకుడా నీకే స్తోత్రం. చంటి పిల్లల నోట స్తోత్రము సిద్ధింపచేసిన దేవా నీకే స్తోత్రం. ఎవరునూ నశించుట నీ చిత్తము కాని దేవా నీకే స్తోత్రం. అంగహీనులను స్వస్థపరిచిన దేవా నీకే స్తోత్రం. సంగతులు బయలుపరిచే దేవా నీకే స్తోత్రం. కనికరమునే కోరుకునే దేవా నీకే స్తోత్రం. సాధ్వికుడా నీకే స్తోత్రం. దీన మనస్సు గలవాడా నీకే స్తోత్రం. పాపులను పిలువ వచ్చిన దేవా నీకే స్తోత్రం. పరిశుద్ధాత్మ కుమారుడా నీకే స్తోత్రం. క్రీస్తు నీకే స్తోత్రం. రక్షణ జ్ఞానము అనుగ్రహించు దేవా నీకే స్తోత్రం. కరకు మార్గమును నున్నగా చేసిన దేవా నీకే స్తోత్రం. పేదలకు సువార్త ప్రకటించిన దేవా నీకే స్తోత్రం. లేఖనములు నెరవేర్చే దేవా నీకే స్తోత్రం. విశ్రాంతి దినమున యాజకుడా నీకే స్తోత్రం. కృతజ్ఞత లేని వారి ఎడల కాపరి నీకే స్తోత్రం. దుష్టులకు ఉపకారి నీకే స్తోత్రం. చెవులను తెరిచిన దేవా నీకే స్తోత్రం. యోగ్యమైన మంచి మనసు ఇచ్చే దేవా నీకే స్తోత్రం. యెహోవాను ఆశ్రయించుట మేలు అని చెప్పిన దేవా నీకే స్తోత్రం. పాములను ద్రొక్కుటకు అధికారం ఇచ్చిన దేవా నీకే స్తోత్రం. తేళ్లను తొక్కుటకు అధికారం ఇచ్చిన దేవా నీకే స్తోత్రం. శత్రువు బలమంతటి మీద అధికారం ఇచ్చిన దేవా నీకే స్తోత్రం. మంచి సమరయుడా నీకే స్తోత్రం. సూచన క్రియలు చేసిన దేవా నీకే స్తోత్రం. సిద్ధముగా ఉండమని చెప్పిన దేవా నీకే స్తోత్రం. సేనాయి కొండపై ప్రత్యక్షమైన దేవా నీకే స్తోత్రం. అందరినీ ఎరిగినవాడా నీకే స్తోత్రం. సందేహములు తీర్చే దేవా నీకే స్తోత్రం. పరలోక నివాసి నీకే స్తోత్రం. పాపిని క్షమించు దేవా నీకే స్తోత్రం. జీవార్థమైన మారు మనసు ఇచ్చిన దేవా నీకే స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా నీకే స్తోత్రం. పవిత్ర వరములను అనుగ్రహించు దేవా నీకే స్తోత్రం. విశేషమైన అద్భుతములు చేయించే దేవా నీకే స్తోత్రం. అక్షయుడా నీకే స్తోత్రం. క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చిన దేవా నీకే స్తోత్రం. పక్షపాతము లేని దేవా నీకే స్తోత్రం. నిరంతరము స్తోత్రార్హుడా నీకే స్తోత్రం. రక్షణ వస్త్రం ఇచ్చిన దేవా నీకే స్తోత్రం. మాలో నివసించువాడా నీకే స్తోత్రం. ఎన్నిక లేని వారిని ఏర్పరచుకున్న దేవా నీకే స్తోత్రం. 7 స్తంభముల మధ్య సంచరించు దేవా నీకే స్తోత్రం. సర్వోన్నతమైన మార్గము చూపిన దేవా నీకే స్తోత్రం. సమాధానమునకు కర్త నీకే స్తోత్రం. సామర్థ్యము కలిగించు దేవా నీకే స్తోత్రం. ఆంతర్య పురుషుడు నీకే స్తోత్రం. అనుకూల సమయం ఇచ్చిన దేవా నీకే స్తోత్రం. ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించు దేవా నీకే స్తోత్రం. నరుని వేషము చూడని దేవా నీకే స్తోత్రం. అత్యధికముగా చేయగల శక్తిగల దేవా నీకే స్తోత్రం. సర్వాంగ కవచమిచ్చిన దేవా నీకే స్తోత్రం. సిద్ధ మనసు ఇచ్చిన దేవా నీకే స్తోత్రం. పరలోక రాజ్యం ఇచ్చిన దేవా నీకే స్తోత్రం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఇంతసేపు అమ్మ స్తుతులను చెల్లిస్తూ ఉండగా మీరుండి నీకే స్తోత్రం అన్నందుకు దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మిమ్మలను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ఈరోజు మనం ధ్యానించుకుంటున్న అంశం ఏంటంటే, మనలను చూసి చాలామంది మీలో ఎవరినన్నా చూసి నీవు శాపగ్రస్తమైన దానవు, నీ పైన శాపం నిలబడిచేస్తుంది, నీ జీవితం శాపాలతో ఉంది, నువ్వు పుట్టిన గడియలు మంచిగో, లేదా నక్షత్రం మంచిది కాదు, లేదా అది మంచిది కాదు, ఇది మంచిది కదా, నీ పైన శాపాలు ఉన్నాయి, నీ కుటుంబం అంతా ఇంతే, తరతరాలుగా ఇంతే అని ఎవరన్నా మిమ్మల్ని కించపరుస్తూ మిమ్మల్ని శోధిస్తూ గనక మాట్లాడితే, అటువంటి వారి నిమిత్తం ఈరోజు దేవుడు మాట్లాడుతున్నమాట. మీకు ఒక మంచి శుభవార్త ఉంది. మన దేవుడు ఏంటో మీకు తెలుసమ్మా. శాపమును ఆశీర్వాదంగా మార్చిన గొప్ప దేవుడు ఆయన. మన జీవితాలలో ఏర్పడిచేస్తున్న శాపాన్ని దేవుడు ఆశీర్వాదాలుగా మార్చాడంటే అంత గొప్ప దేవుడు అండి ఆయన. చాలామంది అంటుంటారు, ఇది ఇప్పటిది కాదండి, ఈ సమస్య తరతరాల నుంచి వస్తుంది, ఏదో మా కుటుంబం మీద శాపం వెలువడి చేస్తుంది అంటారు. కానీ ఈరోజు నీవు నమ్మినట్లయితే, ఈరోజు మీరు నమ్మినట్లయితే, నా సహోదరుడా, నా సహోదరి,
చదువులో కనుక నువ్వు చదవలేకపోయి మరచిపోయి అదొక రకమైన ఇబ్బందిగా నువ్వు అనుభవిస్తూ ఇదేంటి ఇంత దురదృష్టం ఏంటి ఇంత శాపం ఏంటి అని అనుకుంటున్నావేమో. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీపై నిలబడి చేస్తున్న శాపాన్ని కొట్టివేసి నిన్ను ఆశీర్వాదముగా దేవుడు మార్చబోతున్నాడు. ఈరోజు ఈ వాక్యము ద్వారా ఎంతమంది వింటున్నారో మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి. మిమ్మల్ని మీరు హృదయాల్లోకి దేవుని వాక్యాన్ని ఆహ్వానించుకోండి. దేవుడు మీపై ఉన్న శాపమును కొట్టివేయను కనుక. అసలు శాపాలు ఎక్కడ నుంచి వచ్చాయంటే మొట్టమొదట దేవుడు ఆది కాండంలో ఆదాముని చేసిన తర్వాత ప్రక్కటెముక ద్వారా అంపని కూడా చేసిన తర్వాత ఏదైనా తోటలో ఈ ఆదాము అవ్వలను ఇద్దరిని ఉంచి మీరు వ్యవసాయం చేయండి లేదా సేద్యపరచండి, ఈ తోటలన్నిటిలో ఈ ప్రతిదీ సంవత్సరం మీరు తినండి, భోజనం చేయండి, కానీ తోట మధ్యలో ఉన్న 2 వృక్షాల యొక్క పళ్ళు అవేంటంటే జీవవృక్షము అనే చెట్టు యొక్క పండు, ఇంకోటి మంచి చెడులా తెలివినిచ్చు ఆ యొక్క వృక్షం యొక్క పళ్ళు మీరు తినకూడదని ఆజ్ఞాపించారు. అయితే ఈ యొక్క ఆజ్ఞని అవ్వమ్మ మేరడం వలన తాను తినడమే కాదు తన ద్వారా తన భర్త కూడా తినడానికి ఆమె ఆ పండును ఇచ్చింది. తర్వాత దేవుడు ఆ రోజు సాయంకాలం చల్లని పూట వేళ చక్కగా దేవుడు వచ్చి ఆదామా అవ్వ అని పిలిచినప్పుడు వీళ్ళేమైపోయారు, చెట్ల చాటున దాగుకున్నారు. వాళ్ళలో ఎప్పుడైతే పాపం చేస్తారో వాళ్ళ జీవితాలు ఏమైపోయాయి అంటే దాగుకునే స్థితికి వెళ్ళిపోయి అప్పుడు దేవుడు అడుగుతాడు, మీరెందుకు దాక్కున్నారు, నేను తినకూడదన్న పళ్ళు ఏమన్నా మీరు తిన్నారా అంటే అవును ప్రభువా మేము ఆ పండు తిన్నామని వాళ్ళ ముగ్గురు కూడా ఒప్పుకున్నప్పుడు దేవుని యొద్ద నుంచి ఉగ్రత వచ్చింది. ఆ ఉగ్రత యొక్క సారాంశమే శాపము. అప్పుడు అవ్వని దేవుడు ఈ విధంగా శపించాడు. చదువుదామా? ఆది కాండము 3వ అధ్యాయము 16వ వచనం. ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించదను, వేదనతో పిల్లలను కందువు అని ఈ యొక్క శాపము దేవుని యొద్ద నుంచి అవ్వమ్మకు వచ్చింది. అయితే మన దేవుడు కృపా కనికరము గల దేవుడు. ఒకవేళ మీరు ఏ తప్పు చేసినప్పటికీ దానిని ప్రభు దగ్గర ఒప్పుకుంటే మీకు అసలు శాపమే రాదు. అక్కడ అవ్వ తన యొక్క తప్పును ఒప్పుకోలేదు, ఆదాము తన యొక్క తప్పును ఒప్పుకోలేదు. ఒకరి మీదకొకరు ఆ తప్పులను ఏం చేసుకున్నారంటే తోసి వేసేసుకున్నారు. ఇదిగో నా భార్య వల్ల ఈ తప్పు చేశాను, ఆమెను అడిగితే ఇదిగో పాము సర్పము ఇలా చెప్పితే నేను తిన్నాను అని ఇలాగా ఒక్కొక్కరు అలాగా చెప్పుకున్నారు. కానీ ఈరోజు ఈ వర్తమానం వింటున్న నా ప్రియ సహోదరుడా సహోదరి, దేవుడికి నీ మీద కోపం లేదు, దేవుడికి నువ్వంటే ఇష్టం లేకపోవడం కాదు, కానీ నీలో ఉన్న పాపము నీలో ఉన్న మాట వినకపోవడమే నీకు దేవునికి దూరం ఎక్కువైపోతుంది. లేదా నువ్వంటే దేవునికి చాలా ఇష్టం, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నిన్నే కాదు, నిన్ను, నీ కుటుంబాన్ని, నీ భర్తను, నీ పిల్లలను, చదువుకుంటున్న సహోదరులు అందరినీ కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమించే దేవుడు, ఎవరిని శిక్షించే దేవుడు కాదు. ఎందుకంటే మన దేవుడు 2000 సంవత్సరాల క్రితం శిలువ మీద వేలాడి రక్తాన్ని చిందించినప్పుడు ఇది కొంతమందికే, ఈ రక్తము ద్వారా పాప విమోచన నాకు ఇష్టం ఉన్న బిడ్డలకు మాత్రమని దేవుడు ఎట్టి పరిస్థితుల్లో చెప్పలేదు. సమస్త మానవాళికి ఎంతమంది అయితే యేసు ప్రభుని దేవుడిగా ఒప్పుకొని తమ పాపాలను విడిచిపెడతారో వారికందరికీ ఆయన రక్తంలో కడగబడడానికి దేవుడు అధికారం ఇచ్చారు. కావున ఈరోజు నీ జీవితంలో ఏది ఏలుబడి చేస్తూ ఉన్నప్పటికీ దాన్ని విరగొట్టుకోవడానికి, శాపాన్ని నుంచి విడుదల అవ్వడానికి, నీ పైన ఏలుబడి చేస్తున్న చీకటి నుంచి విడుదల పొందుకోవడానికి నీకు ఒకే ఒక్క పరిష్కార మార్గం ఉంది, అది యేసయ్య మాత్రమే. హల్లెలూయా. ఎక్కడికెళ్ళు, ఎన్ని ప్రయత్నాలను వచ్చాయి ఈ లోకపరమైనవి, కానీ నీ శాపం నుంచి నీకు విడుదల కలగదు.
నీకున్న ప్రస్తుతమైన దీన స్థితి నుంచి కూడా నీకు విడుదల అన్నది కలుగదు. హల్లెలూయా. నీకు దానికి విడుదల కలగాలి అంటే నువ్వు దేవుని మందిరానికి రావడం ఒక్కటే ప్రాముఖ్యం. దేవుని సన్నిధికి రావడం ఒక్కటే ప్రాముఖ్యం. దేవుని దగ్గర కూర్చోవడం ఒక్కటే పరిష్కారము నీకు. ఈరోజు వర్తమానం వింటున్నా నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఆలోచించే ఈ విధంగా అవ్వని తప్పించిన దేవుడు క్రొత్త నిబంధన గ్రంథంలో మరియతోటి ఏమని మాట్లాడుతున్నారో ఆలకిద్దాం. లూకాసు వార్త 1వ అధ్యాయం 28వ వచనం. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు. మన దేవుడు నిత్యము కోపించే దేవుడు కాదు. అక్కడ అవ్వమ్మలోని మాట వినే తత్వము లేక ఆమె మీదకి ఉగ్రత లేదా శాపము వచ్చింది. కానీ ఇక్కడ మరియా జీవితంలో అలా కాదు. మరి ఎంతో ప్రార్థనాపరురాలు, ఎంతో చక్కటి ప్రవక్తన కలిగిన స్త్రీ. ఆ స్త్రీతో దేవుడు పంపించిన దేవదూత, దేవుడే పంపించాడు, నీవి మాట చెప్పిరా అని చెప్పి దేవుడే పంపించినప్పుడు మరి ఆ ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దేవదూత అంటున్నాడు కదా, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఎంత గొప్ప మాట. ఏ స్త్రీనైతే దేవుడు దూరంగా నెట్టేస్తే నీవు ఏదైనా వరములో ఉండడానికి వీలు లేదని పంపేశారో ఆ స్త్రీ యొక్క జనాంగంలో పుట్టిన వీళ్ళనందరినీ ఆలోచన చేయండి. ప్రభువారు భూమి మీద జన్మించడానికి ఒక్క స్త్రీ కావాలి. ఆ స్త్రీ దేవుని మాట వినే బిడ్డగా ఉండాలి. హల్లెలూయా. కాబట్టి దేవుడు మళ్ళీ ఆ శాపాన్ని కొట్టివేసి అదే స్త్రీ గర్భాన దేవుడు జన్మించాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు ఎంత గొప్ప దేవుడమ్మా, ఎంత గొప్ప దేవుడు. ఎవరన్నా ఒకవేళ నీకు వచ్చి, ఇగో నువ్వు శాపంలో ఉన్నావు, నీ ఇంటిలో పరిస్థితి ఇంతే, నీ మీద ఏదో ఏలుబడి చేస్తున్నాయి, నీకు అది పట్టింది ఇది పట్టిందని ఏదో చెప్తున్నారా? ఒక్క మాట ఆలోచించు. దేవుడే శాపాన్ని ఆశీర్వాదంగా మార్చి అదే గర్భంలో దేవుడు ప్రవేశించి కన్య మరియ యొక్క గర్భము ద్వారా దేవుడే ఈ లోకానికి వచ్చారు. అర్థమవుతుందా తల్లి? కాబట్టి దేవుడు ఆ శాపాన్ని ఆశీర్వాదంగా మార్చాడు. అక్కడ ఏదైతే శాపం పెట్టారో, నీవు ప్రయాసపడి పిల్లల్ని కంటావు అని ఇలాగ ఏదైతే శాపం అయితే పెట్టారో, ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ మరియ ఆ పిల్ల నజరేయుడని యేసయ్యను కంటానికి ఎంత గొప్ప భాగ్యము. ఆలోచించండి. ప్రభువారు ఆమె ద్వారా జన్మించినప్పుడు, పరిశుద్ధాత్మ వల్ల ఆమె గర్భవతి అయినప్పుడు, ఇప్పటికొచ్చి అది జరిగి 2000 సంవత్సరాలు అయినప్పటికీ ఆమె పేరు ఈ గ్రంథంలో వ్రాయబడిందంటే ఎంత గొప్ప ధన్యత ప్రభు ఆమెకి ఇచ్చాడు. అంటే ఏంటమ్మా, ఏ స్త్రీ అనే జనాంగంలో దేవుడు అసహించుకొని లేదా ఉగ్రత చూపించి శాపం ఇచ్చాడు, ఈరోజు అదే స్త్రీ జనాంగంలో దేవుడు తన నామ మహిమార్థంగా వాడుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. ఇంకొక మాట ఉంది, దేవుడు శాపంని ఆశీర్వాదంగా మార్చేయడానికి మీకు ఇంకొక ఉదాహరణ కూడా నేను చూపించగలను. అదేంటంటే, యెహోషువ న్యాయాధిపతిగా ఉంటున్నప్పుడు యెహోషువతో దేవుడే అంటాడు, నీ వెళ్ళి యెరికో పట్టణం యొక్క కోట గోడలను కూల్చి అని దేవుడే మాట్లాడారు. అప్పుడు యెహోషువ ఆ యొక్క జనాంగము కలిపి 6 రోజుల పాటు బోర్లు పట్టుకుని ఇగో యెరికో గోడ చుట్టూ తిరిగి 7వ రోజున తెల్లవారుజామునే లేచి 7వ రోజున ఆ కోట గోడల చుట్టూ 7 సార్లు తిరిగినప్పుడు కోట గోడలు ఏమైపోయామా, బద్దలేసిపోయి పడిపోయాయట. అప్పుడు ఇశ్రాయేల్ జనాంగం వెళ్ళి యెరికో పట్టణాన్ని అంతా సమూల నాశనం చేసేశారు. మీకు ఈ మాటలన్నీ కూడా యెహోషువ గ్రంథం 6వ అధ్యాయంలో ఉంటాయి. అప్పుడు యెహోషువ తన యొక్క ప్రజలందరి చేత కలిపి ఒక సవధాన్ని చేయిస్తాడు. ఈ యెరికో పట్టణం మరలా కట్టబడదు, దీన్ని ఎవరన్నా కట్టినా ఇందులో నివసించిన వాళ్ళేమైపోతారు, శాపగ్రస్తులు అయిపోతారని
శపథము చేయించినప్పుడు ఏం తల్లి, కానీ అది జరిగి చాలాలైన తర్వాత, దేవుడు జన్మించిన తర్వాత ప్రభువారు ఎరుకో మార్గం గుండా ప్రయాణించారట. ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు ఆయన. అంటే ఏంటంటే, ఏమో నీ మీద కోపం వచ్చి నువ్వు చేసిన పనులు ఏమన్నా దేవుడికి నచ్చక నీ మీదకి ఏమన్నా శాపము వచ్చిందేమో, కానీ ఇప్పటికన్నా సరే ప్రభు పాదాలు పట్టుకో, గోజాడు. దేవుడే ఆ శాపాన్ని ఆశీర్వాదంగా మార్చగలడు. అప్పుడు ప్రభువారు, చూద్దాం ఆ మాటలు, మార్కు సువార్త 10వ అధ్యాయం 46వ వచనం. వారు ఎరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహముతోనూ ఎరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. ఎరికోలో ప్రవేశించారటండి. మన దేవుడు చూశారు, ఎరికో దగ్గరికి వెళ్ళారు. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు. అక్కడికి వెళ్ళి అక్కడ ప్రవేశించినప్పుడు చూడండి, అక్కడ చక్కగా వ్రాయబడి ఉంది, తేమయి కుమారుడగు బతిమయి అను గ్రుడ్డి భిక్షకుడు త్రోవ ప్రక్కన కూర్చుండెను. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించమని కేకలు వేయ మొదలుపెట్టాను. ఊరకుండా మన అనేకులు వానిని గద్దించిరి గాని వాడు, దావీదు కుమారుడా నన్ను కరుణింపమని మరీ ఎక్కువగా కేకలు వేసను. అప్పుడు యేసు వానిని పిలువుడని చెప్పగా, వారా గురుడి వారిని పిలిచి, ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు. ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు. ఎరుకో మార్గం దగ్గర కూర్చున్నాడంట ఈ వ్యక్తి. గురుడివాడు భిక్షం అడుక్కుంటున్నాడు. అడుక్కునే వ్యక్తి ఈ వ్యక్తి. కానీ దేవుడు ఆ వ్యక్తి పిలువుగా, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించని పిలువగా, ఆ ఎరుకో పట్టణం స్థాపితమైనదే కావచ్చు, ఆ ప్రాంతమంతా స్థాపితమైనదే కావచ్చు, కానీ దేవుడు ఆ స్థాపితమైన ప్రాంతానికి దేవుడు వచ్చాడు. ఆ స్థాపితమైన ప్రదేశానికి దేవుడు వచ్చాడు. ఆ ప్రాంతానికి వచ్చాడు. అక్కడికి వచ్చి అక్కడ కూడా అద్భుత కార్యాలు, స్వస్థత కార్యాలు దేవుడు జరిగించారండి. అంటే దేవుడికి ఆ ప్రాంతం మీద కోపం ఉందా? కోపం లేదు. జాలి ఉంది, కనికరం ఉంది, దయ ఉంది, అయ్యో అన్న బాధ ఉంది. కాబట్టి ఈరోజు మీరు మీ స్థితిని చూసి ఎవరు జాలి పడటం లేదని మీరు అనుకుంటున్నారేమో. మిమ్మల్ని చూసి జాలి పడేవాడు నా యేసయ్య ఉన్నారు. ఎంత గొప్ప దేవుడు ఆయన, ఎంత మహోన్నతుడు ఆయన. నా యేసయ్య చాలా గొప్ప దేవుడు. మీకు తెలుసా, ఆయనను ఇప్పుడే ప్రార్థన చేయి, ప్రభువా నా మీద ఈ శాపం వెళ్ళిపోతుంది. చాలా మంది గర్భము తెరవబడక పాపం భార్యాభర్తలు ఎంతగానో ప్రయాసపడతా ఉంటారు. మందులు వాడుతూ ఉంటారు, హాస్పిటల్కి వెళ్తూ ఉంటారు, ఎన్నో టెస్టులు చెకప్లు చేయించుకుంటారు. కానీ గర్భం అన్నది రాకుండా పాప ద్వారము మూయబడి ఉంటుంది. మీకు తెలుసా, అది ఒక రకమైన శాపమే. ఒకవేళ నువ్వెంతగానో చదువుతూ ఉండొచ్చు, ప్రయాసపడి రాత్రి పగలు కూర్చొని చదువుతూ ఉండొచ్చు. సరిగ్గా ఎగ్జామ్ సెంటర్లో కూర్చొని ఎగ్జామ్ హాల్లో కూర్చున్నప్పుడు నీ మైండ్ అప్సెట్ అయిపోయి, నువ్వు చదివిందేది గుర్తురాక నీ మైండ్ అంతా డార్క్నెస్గా అయిపోయి ఉంటే అది ఒక రకమైన శాపమే. నీ చేతిలో తినడానికి అన్నీ ఉన్నా, లేకపోతే నీకు తినే సామర్థ్యం గలంత శక్తి ధనము నీకున్నా, తినకూడకుండా నీ ఒంటిలో ఏదైనా అనారోగ్యం కనుక నీకు అడ్డుగా ఉంటే అది శాపమే. ఎటువంటి శాపాలతో గనక మీరుంటే ప్రార్థన చేయండి. మీరు ఆ స్థితిలో ఉండడం దేవుని చిత్తం కాదు. పిల్లలు కనకుండా స్త్రీ ఉండిపోవడం దేవుని చిత్తము కాదు. బాగా చదువుకున్న వ్యక్తి ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పటికి ఏది రాయకుండా చాలా బాధపడుతూ వెనక్కి తిరిగి వచ్చేయడం దేవుని చిత్తము కాదు, కానే కాదు. కాబట్టి నా ప్రియ సహోదరుడు, సహోదరి, ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మీతోటే మాట్లాడుతున్నాడు, సూటిగా మాట్లాడుతున్నాడు. మన దేవుడు మొహమాటం లేని వ్యక్తి. ఈరోజు నువ్వు ఈ స్థితిలో ఉండడం దేవుని చిత్తం కాదు. నీతోటే ఈ మాట చెబుతూ ఉండగా మోకరిల్లి ప్రార్థన చేయి. ప్రభువా నా శాపాన్ని ఆశీర్వాదంగా మార్చండి, నా బ్రతుకును ఆశీర్వాదంగా మార్చండి అని నాతో కలిసి
ప్రార్థన చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థన. ప్రభువా, పరలోకమందున్న మా తండ్రి, ఎంత గొప్ప దేవుడు, నీ శక్తి ఎంత గొప్పది ప్రభువా. ఈరోజు ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ పైన ఏలబడి చేస్తున్న పాపాలు, శాపాన్ని నజరేయుడైన నామములో ఇప్పుడే వెరగొడుతున్నాను స్వామి. ప్రతి శాపము ఆశీర్వాదాలుగా మారును గక్క. మీరు చేశారు, ఇట్టి గొప్ప ఆశీర్వాదాలు మీరు ఇచ్చారు. అవును, మా శాపమును మీరు కొట్టివేయడానికే సిలువలో వ్రేలాడారు యేసయ్య. నీ ఆశీర్వాదాలు మాకు ఇచ్చారు, మా శాపాన్ని మీరు తీసుకున్నారు. మేము పొందవలసిన శిక్షను మీరు పొందారు యేసయ్య. మా గురించి ప్రభువా మీరు సిలువ మీదకి ఎక్కారు యేసయ్యా. ఇదిగో ఈరోజు నాతో పాటు ప్రార్థన చేస్తూ మోకరిల్లి గోచరుతున్న ప్రతి సహోదరి సహోదరుడు, ఇంకా కుటుంబాలను, తల్లులను అందరినీ దీవించండి, ఆశీర్వదించండి. మీరు మాట్లాడండి, ఆ శాపాన్ని ఆశీర్వాదంగా మార్చండి. ఈరోజు వాక్యం ద్వారా అనేక మంది బిడ్డల్ని దీవించమని మా తండ్రిని ప్రియకుమారుడునైనా యేసయ్య నామంలో అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. అమ్మ, అనేక మంది ఫోన్ చేసి అమ్మ మీ ద్వారా దేవుడు మాతో మాట్లాడారు అని చెబుతూ ఉన్నప్పుడు మీరు చెప్పిన విధానాన్ని బట్టి మేము దేవుని స్తుతించడము జరుగుతుంది. ఇంకా మీరు పొందిన గొప్ప సాక్ష్యాలు, అద్భుతాలు మాకు చెప్పండి. మేమును మీతో కలిసి దేవుని స్తుతిస్తాం. అలాగే మీకు ఏవైనా సమస్య ఉంటే మాకు చెప్పండి. మా యొద్ద నిరంతరము ప్రార్థించే ప్రార్థన యోధులు వారు మీరు చెప్పిన ప్రార్థనాంశాన్ని బట్టి ప్రార్థన చేస్తారు. అలాగే మా దగ్గర ఫోను పరిచర్య అని ఉంది. మీకు ఏదైనా సమస్య ఉంటే మా ఫోన్ పరిచర్యలో జాయిన్ అవ్వచ్చు. మా నుంచి ఒక సహోదరి మీకే రోజు ఫోన్ చేసి ప్రార్థన చేసి ప్రభు నిమిత్తం మిమ్మల్ని బలపరచి ధైర్యపరుస్తూ ఉంటారు. అలాగే స్తుతుల పుస్తకాలు గురించి మాకు ఫోన్ చేయండి, అవి మీకు పంపిస్తాము. దేవాది దేవుడిచ్చే ఆశీర్వాదములు అనే పత్రిక ఒకటి ప్రింట్ అవుతుంది. మీకు అది కావాలంటే మాకు ఫోన్ చేయండి, మేము ఆ పత్రిక మీకు పంపిస్తాము. ఇంకా నా గురించి, నా కుటుంబం గురించి, నా పరిచర్య గురించి మీరు ప్రార్థన చేయండి. ప్రభువు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.